నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిది, అన్నదాతగా ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోయారన్నారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశానని, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. ఇక అనంతరం కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దత్తతకు సంకేతం అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలు అని ఆయన అందజేశారు. వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు. అఫీషియల్ గా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడారు. ఒక పక్క SCL ఫౌండేషన్ మాట్లాడారు, అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు, ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు, అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇంకొక పక్కన NRIs కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి, ఖలీద్ గారు వీరు మాట్లాడారు. నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి తగిన విధంగా చేయడానికి అంకితమయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక చరిత్ర. నేను కూడా సుదీర్ఘమైన రాజకీయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు చేశాను. ఇక అమరావతి మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హోంశాఖ మంత్రి అనిత. పునాది సమయంలో కొంత నీరు చేరుతుందన్నారు. ఈ రకమైనటువంటి నెగిటివ్ యాంగిల్స్లో అమరావతిని ప్రొజెక్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సమాచారాన్ని అందిస్తే రాజద్రోహం కేసులు పెట్టాలన్నారు. జాతీయ జెండాకు స్వాతంత్ర దినోత్సవానికి విలువలేని వ్యక్తి జగన్ అని ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే. కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే, మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు, మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తానండి, నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి 2014 నుంచి 19 వరకు వైసీపీ పందా అదే, 19 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మళ్ళా తిరిగి ఇప్పుడు 24 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమనాలంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవటానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే అవాస్తవాల్ని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా
మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం, ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవా ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని, వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఆరోపణలు గుప్పించారు. తాడిపత్రికి వెళ్లాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా అని ప్రశ్నించారు. పోలీసులు తనపైన అక్రమ ఆంక్షలు విధిస్తున్నారని, జేసీ వర్గీయులు దాడులను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జేసీకి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది. మా గ్రామం నుండి 5 కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడం, నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగడము, మేము చెప్తున్నా కూడా మేము అనంతపూర్ పోతున్నామని చెప్తున్నా కూడా వాళ్ళే రూటు చెప్పే పరిస్థితికి ఈరోజు తయారైంది. అదే కాకుండా హైవే అనంతపూర్ తాడిపత్రి హైవేలో కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడిపత్రికి పోకోకుండా జరుగుతుంది. ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిగణనలోకి ఉండాలి. నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా? అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడుతున్నారు. నా ఆర్డర్ లైవ్లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాలా, కానీ అనుమతించడం లేదు. ముఖ్యంగా నిన్న మొన్న కూడా జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది. దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమని అతను 1 సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది. అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది. మహిళా కౌన్సిలర్లు అనే వాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. అనంతపూర్కి వస్తున్న సమయంలో కూడా అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉరుకుందలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తుంగభద్ర నదీ తీరంలో ఈరన్న స్వామి నామస్మరణతో భక్తులు పులకరించిపోయారు. ఆలయ ఈవో వాణి ఆధ్వర్యంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఇక సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి పర్యవేక్షణలో పల్లకోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఉత్సవాల్లో టీడీపీ యువనేత ఎన్ రామకృష్ణారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద పెరుగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా 8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 10.50 అడుగులకు చేరింది. వరద ఉధృతి పెరగడంతో రాజమండ్రి వద్ద లంక గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు తుంగభద్ర డ్యాంకు వస్తున్నటువంటి వరద ప్రవాహంతో డ్యాం నుంచి 1,20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంత్రాలయంలో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. అధికారులు అప్రమత్తమై భక్తులను నదిలోకి వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నదీ తీర గ్రామాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి సుమారు 400 ఆటోలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము ఎటువంటి వ్యతిరేకం కాదని మేము తెలియపరుస్తున్నాము. మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క 3 రోజులు 4 రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మాకు ఎటువంటి ఉపాధి కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము. మరొక మాకు ముఖ్య విషయం ఏంటంటే మేము చాలా మంది ఆటో కార్మికులు రోజుకి 800 దగ్గర నుంచి సుమారుగా ఒక 1000 కానీ 700 కానీ సంపాదిస్తున్నాం. ఈ రోజు ఏమీ లేని పరిస్థితులు. మేము ఒకవేళ రిపేర్ వస్తే ఆటోని మెకానిక్ షెడ్ తీసుకెళ్తే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి. ఫైనాన్స్ కూడా కట్టవలసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి మాకు. అలాగే ఇంటర్లు కూడా కట్టుకుంటున్నాము. మేము డిగ్రీ ఐటీ అలాగే ఇంజనీరింగ్ కూడా చేసినట్టు వారు ఉన్నారు. చాలా మంది మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ ఉపాధిని మాకు మేమే కల్పించుకుంటూ ముందుకు మేము కొనసాగుతున్నాము. మేము ఇప్పటికే చాలా దిగులు పడుతున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మా జీవితాలు నవ్వులు పారుగా ఉన్నది కనుక ప్రభుత్వం ఏ విధంగా మరి మాకు సహకారం అందించి ఆదుకోవాలని. మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం. ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు 2 యూనియన్లకి కలిపి సుమారుగా 300 ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు. మాకు ఈ నెల 15వ తారీఖు నుంచి స్త్రీ శక్తి కార్యక్రమంగా సూపర్ 6 భాగంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేమేమి వ్యతిరేకం కాదు.
ఇక అల్లూరు జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతుగూడెం చింతూరు రహదారులపైన వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. ఇక పులివెందులలో స్వయంభూ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది. పులివెందుల కదిరి రోడ్డులోని డంపింగ్ యార్డు సమీపంలో గుట్టపై ఈ విగ్రహం వెలిసింది. దీంతో భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. డంపింగ్ యార్డు ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసిందని కనంపల్లె గ్రామ వాస్తవ్యులు కొంతమంది సమాచారం మేరకు మేము ఉదయం ఈ రోజు రావడం జరిగినది. ఇక్కడికి వచ్చినాక ఆంజనేయ పూజలు జరిగినాయి. మేము కూడా ఇక్కడ పూజలు చేయడానికి వచ్చాము, పూజలు చేశాము. చాలా బాగుంది. విగ్రహం కూడా స్వయంభూగా వెలిచినారని చెప్తున్నారు. కనంపల్లె గ్రామ వాస్తవులు సంకల్పం జరిగిందంట. ఇక్కడ సంకల్పం మేరకు ఇక్కడ పలానా చోట విగ్రహం ఉంది, అక్కడ మాకు ప్రతిష్ఠ జరగాలని కోరినారంట. ఇక్కడ ప్రతిష్ఠ జరిగిన దాని వల్ల ఇక్కడ మేము కూడా మాకు సమాచారం మేరకు మేము ఇక కర్నూలు జిల్లా గోనెగండ్లలో ప్రేణు ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇంజన్ దగ్గర పొగలు మంటలు గమనించినటువంటి డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించడంతో సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. నా పేరు రఘునాథ్ అండి, కడప జిల్లా ఎగమూరు నుంచి కర్నూలు పోతాను. ఏమైంది బస్సులో? మేము ఆటోమేటిక్గా పొగలు వచ్చాయి అంతే. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఆపేసి అందరు దిగేవండి. బస్సు ఆపేసి దాన్ని బయటికి వెళ్ళబడి ఎవరు డ్రైవర్ కండక్టర్ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇది ఆదుర్ని పోబండేనా సర్వీస్ నెంబర్ KN26 ఆదుర్ని కర్నూలుకి వెళ్తుంది. ఈ గోనెగండ్లలో ఇప్పుడు జస్ట్ ప్యాసింజర్లు ఎక్కున్నాను. ఊరు క్రాస్ లోపల దాంట్లో మంటలు వచ్చేసినవి. వెంటనే బండి సైడ్ ఆపి ప్యాసింజర్ని సైడ్ దింపేసినాను. వెంటనే మంటలు కొంచెం ఎక్కువైపోయినవి. ప్యాసింజర్ సహాయంతో కూడా మంటలు ఆర్పడం జరిగింది. ఒకవేళ అంతవరకు జరిగిందన్న. అది సడన్గా మంటలు చెలరైపోయినవి. ఎంతమంది ప్రయాణిస్తున్నారు దీంట్లో? ఉన్నారన్న, ఫుల్ ఉంది, బస్సు ఫుల్ ఉంది. 50 మంది దాకా పైన ఉన్నారు. ఇక నంద్యాల జిల్లాలో నిజమైన బేస్త కులానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపోవడంపై మత్స్యకార కులాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బేస్త సర్టిఫికేట్తో చైర్మన్ పదవి పొందిన బొమ్మిన శ్రీధర్ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల కుటుంబాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. ఎవరితో చర్చించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు బెస్తల్ని సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తా ఉన్నాయి. దాంట్లో భాగమే స్వాతంత్రం వచ్చినటువంటి 79 సంవత్సరాల కాలంలో సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు, రాష్ట్ర వ్యాప్తంగా సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు చట్టసభల్లోకి కాలు పెట్టలేనటువంటి ఒక దుస్థితి. మా పరిస్థితి ఏ దారికి వచ్చిందంటే, అంబేద్కర్ చెప్తారు మాట, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతి నశించిపోతుంది. ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఏ పార్టీ కూడా కృషి చేయలేదని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా మాకు రావాల్సినటువంటి వాటా కావాలని చెప్పి
మేము గట్టిగా నిలదీస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీని. మీరు ఆ విధంగా చేయకుండా పోతే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి బెస్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి మేము ఓటు వేసేదే కాదు, మీ భరతం పట్టేది కూడా మాకు తెలుసు అనేటువంటి ఒక హెచ్చరికని ఈ ప్రభుత్వాలకు పంపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనాం. ఎంత దారుణం అంటే బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ ని ఈ ప్రభుత్వం పట్టబుక్కులానికి ఇస్తా ఉంది. అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. రాజకీయ పార్టీ కనిగిరి రిజర్వాయర్పై అక్రమార్కుల కన్నుపడింది. కోవూరు నియోజకవర్గ రైతులకు ప్రాణంగా ఉన్నటువంటి ఈ రిజర్వాయర్కు చెందిన ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు భారీగా గ్రావెల్ తవ్వేసి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా జరిగినటువంటి ఈ అక్రమ తవ్వకాలపైన ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా గ్రావెల్ తవ్వినటువంటి ప్రాంతాలను చదును చేసి పొలాలు రొయ్యల గుంటలుగా మార్చేశారు. దీనిపైన ఫిర్యాదు అందడంతో కూటమి ప్రభుత్వం జిల్లా విజిలెన్స్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విజిలెన్స్ బృందం త్రవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేసింది. ఈ అక్రమాల్లో ఎస్సీ, డిఈ, ఏఈలతో పాటుగా పలువురికి మెమోలు జారీ చేసినట్లుగా విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లుగా తెలిపారు.